హలో వ్యూవర్స్, ఎన్ని పచ్చళ్ళున్నా ఉసిరికాయ పచ్చడికి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. ఉసిరికాయ అని వింటేనే నోరు ఊరుతుంది. ఇక ఉసిరికాయ పచ్చడి చూస్తే ప్లేట్లో పెట్టిన అన్నం అలా చూసే లోపే ఇలా ఖాళీ అయిపోతుంది. అలాంటి నోరు ఊరిచ్చే పచ్చడి మీరు కూడా పెట్టాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ ఉసిరికాయలను వాటర్తో మంచిగా కడిగి ఖరాబ్ ఉన్న ఉసిరికాయలని తీసేయాలి. నెక్స్ట్ ఉసిరికాయలని మంచిగా తుడిచి ఆరబెట్టాలి. 300 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాలు మెంతులు వేయించి పొడిలా చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఉసిరికాయ పైన చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో 1 kg ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొన్ని ఉసిరికాయలు వేస్తూ వేయించుకోవాలి. ఉసిరికాయలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి తీసేయాలి. ఇలా కొంచెంగా అన్ని ఉసిరికాయలు వేయించుకోవాలి. ఇక 2 స్పూన్స్ ఆవ మెంతు పొడి, 300 గ్రామ్స్ సాల్ట్, 500 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ దంచిన వెల్లుల్లి, 1 స్పూన్ పసుపు వేసి ఉప్పు కారం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ కూడా వేసి మళ్ళీ మొత్తం కలిపి చింతపండు గుజ్జుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళలో పోపు కోసం ఒక కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి, కొన్ని ఎండుమిర్చి వేసి పోపు చేసి కలుపుకుంటున్న ఉసిరికాయలు పోసి మళ్ళీ ఒకసారి కలిపితే ఉసిరికాయ పచ్చడి రెడీ. జాడీలో పెట్టి 2 రోజులు ఊరిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే నిలువ కోసం పెట్టిన పచ్చడి నెల రోజులు కాకముందే అయిపోతుంది. Thank you for watching Bhumi's Captures. Don't forget to like, share and subscribe.